ఏపీ బీజేపీలో ఒరిజినల్ నేతలు పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యవహార శైలిపైన, పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేసిన నేతలకు జరుగుతున్న అన్యాయంపైన నేతలు ఆగ్రహంగా ఉన్నారు. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో పెడతారా అంటూ హైకమాండ్ దూతలను నిలదీశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో వలస నేతల విజయాల కోసం తాము పనిచేయలేమని వారు తెగేసి చెప్పారు. పురంధేశ్వరి నిర్ణయాలే పార్టీకి చేటు చేస్తున్నాయని పదాధికారుల సమావేశంలో నేతలు ముక్తకంఠంతో కుండబద్దలు కొట్టారు. దాంతో పరిశీలకులుగా వచ్చిన వారు అవాక్కయ్యారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ పదాధికారుల సమావేశం విశాఖలో జరిగింది. పార్టీ జాతీయ నాయకత్వం తరపున సమావేశాన్ని పర్యవేక్షించడానికి మధుకర్జీ, అరుణ్ సింగ్లు వచ్చారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు స్థానిక బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఏపీలో పార్టీ నాయకత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి మొహమాటాలు లేకుండా, శేషభిషలు లేకుండా తమ మనసులో ఉన్న మాట కుండ బద్దలు కొట్టేశారు. అసెంబ్లీ, లోక్సభ స్థానాలు కలుపుకుని మొత్తం 16 మందిని ఎన్నికల బరిలోకి దింపితే అందులో 4వ వంతు అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని వారు ఆక్షేపించినట్లు సమాచారం. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ సందర్భంగా మహిళలకు రాజకీయాల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తూ బీజేపీ బిల్లు ఆమోదించడాన్ని ప్రస్తావించిన నేతలు ఏపీలో 16 మంది అభ్యర్థుల్లో కేవలం ఒక్క పురంధేశ్వరి మాత్రమే మహిళ అని అన్నారు. ఇంకెక్కడా మహిళలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడంతో పరిశీలకుల నోట మాట రాలేదని చెబుతున్నారు. పార్టీ అధ్యక్షురాలు తనకు కావలసిన వారికి టికెట్లు ఇప్పించుకోవడం కోసం పార్టీకి ఏళ్ల తరబడి సేవలు అందిస్తూ వస్తోన్న సీనియర్ నేతలకు మొండి చెయ్యి చూపించారని దుయ్యబట్టారు. జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్, పూడి మంగపతిరావు వంటి వారిలో ఎవ్వరికీ టికెట్ ఇవ్వకపోవడం దుర్మార్గం కాక మరేంటని వారు నిలదీసినట్లు సమాచారం. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు పెద్ద సంఖ్యలో లేకపోయినా స్థానికంగా బలంగా ఉన్న కొప్పుల వెలమ సామాజిక వర్గ నేత పూడి మంగపతిరావును పక్కన పెట్టి పురంధేశ్వరి, చంద్రబాబులకు సన్నిహితుడైన ఈశ్వర్రావుకు టికెట్ ఇవ్వడాన్ని వారు తప్పుబట్టారని అంటున్నారు. రాజమండ్రి రూరల్ సీటు ఆశించిన పార్టీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతారు. తనకు టికెట్ రాకపోయినా, తీరని అన్యాయం జరిగినా ఆయన మాత్రం ఇంతవరకు నోరు మెదపలేదు. జీవీఎల్ నరసింహారావు కూడా డిటో. అసలు నేతలు పరాభవాన్ని ఇలా పంటి బిగువన భరిస్తూ ఉంటే బీజేపీతో ఏమాత్రం సంబంధం లేని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం తన నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన తరువాత కూడా తాను నరసాపురం నుంచే కూటమి అభ్యర్థిగానే పోటీ చేస్తానని చెప్పుకు తిరగడం విశేషం. ఒకవేళ రఘురామ చెప్పినట్లే నర్సాపురంలో భూపతిరాజుకు ఇచ్చిన టికెట్ను బీజేపీ నాయకత్వం వెనక్కి తీసుకుని చంద్రబాబు నాయుడి కనుసన్నల్లో అరాచకీయాలు చేసే రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇస్తే మాత్రం ఏపీలో బీజేపీ పరువు పాతాళానికి పడిపోవడం ఖాయమంటున్నారు సీనియర్ బీజేపీ నేతలు. ఉత్తర భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉండే విశాఖ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ గెలిచిన చరిత్ర ఉండగా ఆ సీటును ఎందుకు వదులుకోవలసి వచ్చిందని వారు ప్రశ్నించారు. బీజేపీకి బలం ఉన్న నియోజకవర్గాలు కాకుండా టీడీపీ ఎప్పుడూ గెలవని స్థానాలనే బీజేపీకి కేటాయిస్తే ఏపీ బీజేపీ నాయకత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. అసలు నేతలకు మొండి చెయ్యి చూపించి వలస నేతలకు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఫలితంగా తమ కార్యకర్తలు కూడా నైరాస్యంలో మునిగిపోయారని వివరించారు. ఈ నేపథ్యంలో వలస నేతల కోసం పనిచేసే వాతావరణం కానీ, ఆసక్తి కానీ తమకి లేదని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఎంతో క్రమశిక్షణ కలిగిన భారతీయ జనతా పార్టీలో ఎంతో కడుపు మండితేనే కాని ఏ నాయకుడు నోరు మెదపరు. అటువంటిది పదాధికారుల సమావేశంలో నేతలంతా కూడా నిర్భయంగా, నిర్మోహమాటంగా తమ నిరసన, అసంతృప్తితో పాటు తమలో ఉన్న ఆగ్రహాన్ని జాతీయ నాయకత్వం పంపిన ప్రతినిధులకు తెలియచెప్పడం మొదటిసారి కావచ్చునంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీ బీజేపీలో కీలక నేతల ఆగ్రహాన్ని చూడడంతోనే పరిశీలకులు షాక్ తిన్నట్లు తెలుస్తోంది. దీన్ని యథాతథంగా పార్టీ హైకమాండ్ కు రిపోర్ట్ చేయనున్నట్లు సమాచారం.